భారతీయ భాషలన్నిటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటుగా గోచరించేది ఏది? ఆప్షన్ 1 భావైక్యత, అక్షరైక్యత, రూపైక్యత, వ్యవస్థైక్యత. ఆన్సర్ భావైక్యత. భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడినది. ఆప్షన్ 1 హకెట్, ఆప్షన్ 2 బ్లూమ్, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 పావ్లావ్. ఆన్సర్ ఆప్షన్ 1 హకెట్. వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యారా లావా అనే అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఆప్షన్ 1 సరళాలు అంటారు, ఆప్షన్ 2 పరుషాలు అంటారు, ఆప్షన్ 3 ఓష్టాలు అంటారు, ఆప్షన్ 4 అంతస్తాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 అంతస్తాలు అంటారు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ. ఆప్షన్ 1 రాధాకృష్ణన్ కమిషన్, కేంద్రీయ విద్యాలయ సంస్థ. ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, కేంద్రీయ విద్యా బోర్డు. ఆప్షన్ 3 కొఠారి కమిషన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఆప్షన్ 4 కొఠారి కమిషన్, ఉపాధ్యాయ విద్యా బోర్డు. ఆన్సర్ 3 కొఠారి కమిషన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 వినోబా భావే, ఆప్షన్ 3 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. వచన కవితలో ఉండేది ఏది? ఆప్షన్ 1 గమన వైవిధ్యం, ఆప్షన్ 2 కఠిన నిబంధనలు, ఆప్షన్ 3 రచయితకు స్వేచ్ఛ లేకపోవడం, ఆప్షన్ 4 గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 గమన వైవిధ్యం. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది. ఆప్షన్ 1 ప్రబంధం, ఆప్షన్ 2 శతకం, ఆప్షన్ 3 దండకం, ఆప్షన్ 4 ద్విపద. ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపద. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది? ఆప్షన్ 1 వ్యాకరణ శాస్త్రం, ఆప్షన్ 2 భాషా శాస్త్రం, ఆప్షన్ 3 ఛంద శాస్త్రం, ఆప్షన్ 4 అలంకార శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ 2 భాషా శాస్త్రం. వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఏది? ఆప్షన్ 1 శబ్దార్థ చంద్రిక, ఆప్షన్ 2 ఆంధ్ర వాచస్పత్యం, ఆప్షన్ 3 భాషా సమితి విజ్ఞాన సర్వస్వం, ఆప్షన్ 4 భాషా చరిత్ర చిలుకూరి నారాయణరావు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర వాచస్పత్యం. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది
ఆప్షన్ 1 తల్లిదండ్రుల ద్వారా, ఆప్షన్ 2 మిత్రుల ద్వారా, ఆప్షన్ 3 సందర్భాల సృష్టి ద్వారా, ఆప్షన్ 4 పాఠశాలకు వెళ్ళడం ద్వారా. ఆన్సర్ ఆప్షన్ 3 సందర్భాల సృష్టి ద్వారా. మాగధి దీనికి చెందిన భాష. ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 ప్రాకృతం, ఆప్షన్ 3 ద్రావిడము, ఆప్షన్ 4 పారసీకము. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాకృతము. తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీనిని పేర్కొంటారు. ఆప్షన్ 1 ప్రభోవ చంద్రోదయము, ఆప్షన్ 2 జైమిని భారతము, ఆప్షన్ 3 విక్రమార్క చరిత్ర, ఆప్షన్ 4 విపునారాయణ చరిత్ర. ఆన్సర్ 3 విక్రమార్క చరిత్ర. మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఇది ఆప్షన్ 1 నిర్మాణ ద్వైవిధ్యం, ఆప్షన్ 2 ఉత్పాదన శక్తి, ఆప్షన్ 3 ప్రేరణ దూరత, ఆప్షన్ 4 సాంస్కృతిక ప్రసరణ. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేరణ దూరత. ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు. ఆప్షన్ 1 సినీవాలి, ఆప్షన్ 2 చెవియకట్లు, ఆప్షన్ 3 మాటల మూట, ఆప్షన్ 4 హితసూచనే. ఆన్సర్ ఆప్షన్ 1 సినీవాలి. తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు. ఆప్షన్ 1 చిత్రకవి పెద్దన, ఆప్షన్ 2 అల్లసాని పెద్దన, ఆప్షన్ 3 విన్నకోట పెద్దన, ఆప్షన్ 4 లింగమగుంట తిమ్మకవి. ఆన్సర్ ఆప్షన్ 1 చిత్రకవి పెద్దన. ప్రాచీన యుగంలోని కావ్యావతరికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొనున్నది. ఆప్షన్ 1 పీఠిక, ఆప్షన్ 2 వ్యాఖ్యానము, ఆప్షన్ 3 విమర్శ, ఆప్షన్ 4 కావ్య లక్షణ వివేచన. ఆన్సర్ ఆప్షన్ 1 పీఠిక.